హాయ్ అండి. ఈరోజు వీడియోలో గంటల తరబడిన చిక్కబడకుండా ఇదే కన్సిస్టెన్సీలో ఉండే సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఒక ప్యాన్‌లోకి కొద్దిగా గీని యాడ్ చేసుకొని, కాజు వేసుకొని, కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లో ఒక గ్లాస్ సేమియా అయితే యాడ్ చేసుకొని, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు దీన్ని కూడా ఫ్రై చేసుకొని, ఇందులోకి మనం 1 గ్లాస్ సేమియాకి 1 గ్లాస్ వాటర్ అండ్ 1 గ్లాస్ మిల్క్‌నయితే యాడ్ చేసుకొని, కొద్దిగా బాయిల్ చేసుకోవాలి. ఇది కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఇంకొక గ్లాస్ వాటర్ అండ్ అలాగే మిల్క్‌ని కూడా యాడ్ చేసుకొని, ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఏ గ్లాస్‌తో అయితే సేమియాని తీసుకున్నామో అదే గ్లాస్‌తో షుగర్‌ని యాడ్ చేసుకోవాలి. లేదు అంటే మీరు బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా దంచిన ఇలాచీని కూడా వేసి ఒకసారి బాగా మరగనిచ్చిన తర్వాత లాస్ట్‌లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాజుని ఇందులోకి వేసి ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఎంతసేపయినా గానీ చిక్కబడకుండా ఉండే సేమియా పాయసం అనేది రెడీ అయిపోతుంది.